అర్థం కాలేదు. ఎందుకని క్లియర్ ఉందా? మీ మీ వాయిస్ నాకు కొంచెం కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది మిగతా వాళ్ళ వాయిస్ కంటే. ఎస్ ఎవరి కూడా మాకు రాదు సార్. ఎస్ 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 రైట్ రైట్ టెక్నికల్ కొంచెం ఇష్యూ ఉంది. ఎస్ కంటిన్యూ చేయండి. మాట్లాడింది కానీ ఇంత సౌండ్ వచ్చింది మాకు ఇంకా. ఓకే ఓకే రైట్ కంటిన్యూ చేయండి. అలా ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే నేను సభ గురించే మాట్లాడతాను. రజతోత్సవం జరుపుకోవాల్సిన సంవత్సరం మొదలైంది. ఇప్పుడు 24 ఏళ్ళు అయింది, 25 సంవత్సరాలు పూర్తయితే రజతోత్సవం పెట్టారంటే. కానీ సమయం సందర్భం చూసుకుంటే మనకు పార్టీ చిన్న పొరపాటు ఏంటంటే ఈ సంవత్సరం ఇప్పుడు మొదలుపెట్టి బహిరంగ సభను పూర్తి చేస్తే మొత్తం పార్టీ క్యాడర్ అనేది చేస్తుంది. సరే వాళ్ళు ఇష్టం అసలు చేస్తుంది, నిన్ననే ఇంటి పెట్టాలి, నిన్న ముగించాలి. కానీ నిన్న సభ తీరు నచ్చని తీరు ఇస్తే చాలా మంది అంటే కేసీఆర్ గారికి చాలా పెట్టుకుంటారు ఎవరైనా. అంతకుముందు ఈ సభ ముందు 4 రోజుల నుంచి 5 రోజులకి వివరణ చేస్తున్నారు. అందరినీ కూడా మన కేసీఆర్ గారు ప్రధాన మీడియా తీసుకెళ్ళి ఇక్కడ నేను నా అభ్యంతరం ఏంటంటే ఈ సభను ఒకే ఒక్కడై అన్ని తానే నడిపించాలి. ఇది ప్రజాస్వామ్యం వాళ్ళ పార్టీకే చేరుకోవాలి. ఎందుకంటే ఒక మాట చెప్పాలంటే స్వాగతోపన్యాసం మాత్రమే అది ఎవరు మన దయాకర్ రావు గారికి తప్ప ఆఖరికి ఏది వ్యక్తుల దాడి ఏదైతే కశ్మీర్ దాడిందో దాడి గురించి కొంత తీర్మానం కూడా తానే ప్రవేశపెట్టి అంటే మొదటి నుంచి 54 నిమిషాలు పూర్తిగా ఇక్కడే మాట్లాడింది. అది కరెక్ట్గా దానిలో కూడా సభను అనుభవించడాన్ని ఆయన తీసుకుంటాడు, సభను మొత్తం నటించబడి తాను తీసుకుంటాడు. మొత్తం అంటే ఏమైందంటే కేసీఆర్ ఎందుకు చేరని బాంబులు అయినాయి అంటే ఇవన్నీ కూడా నేను మొదటి అంతకుముందు మీకు వీడియో ఉంటాను. నేను ఒక 2 గంటలు ఆయన మాట్లాడుతున్నాను నేను మాట్లాడి దాని స్పష్టంగా చెప్పాను. ఏం మాట్లాడకపోతే ఏం మాట్లాడేది ఉంటుందా? 50 నెలల తర్వాత ఏముంటుంది అంటే చరిత్ర చెప్తాడు, చరిత్ర తర్వాత మనకు ఉద్యమ చరిత్ర చెప్తాడు, ఉద్యమం తర్వాత తను 10 ఏళ్ళ అధికారంలో ఏదైనా చెప్తాడు, తర్వాత ప్రతిపక్షాలు గ్యారంటీ బీజేపీ కాంగ్రెస్ విమర్శిస్తారు, కాంగ్రెస్ విమర్శిస్తారు, తర్వాత దిశానిర్దేశం చెప్తాడు పార్టీ కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ చేయడానికి సమస్య వచ్చింది. ఇక్కడ మొదటి అంటే కనీసం వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ సాగు చేయలేదు. కనీసం ఎవరి వికేంద్రీకరణ చేసి వీళ్ళతో ఎవరెవరు ఏం మాట్లాడినా మాట్లాడితే అప్పుడు మీరు అనుకున్నాను సభ సక్సెస్ చేయాలని చెప్తున్నా. వీళ్ళు ఎంత ప్రతిపక్షాలు ఏమన్నా ఏం చేసినా సభకు రావాల్సిన మంది వచ్చిండ్రు. ఎక్కువ మంది ఉంటే తప్పలేదు, కానీ వచ్చేంత మంది వచ్చిండ్రు. సభకు వచ్చి స్వచ్ఛందంగా వచ్చినవాడుతున్నారు, డబ్బు తీసుకొచ్చినారు. అన్ని సభలు అట్లాగే రాజకీయ పార్టీ డబ్బులు చేస్తారు, మంచిగా జాయిన్ అవ్వడం తాగని వాడుతున్నాం. కానీ సభకు ఇచ్చే సందేశం విషయంలో ఇంతకంటే ఏ విషయానికి నేను అంటున్నాను అడిగేలేదు. 2.5 years తర్వాత ఈ మాట తప్పించి ఏం చెప్పలేడు, ఈ మాట ఉంది. కానీ ఎందుకు బాగుంటుందంటే నేను చెప్పాను కదా, ఒకే ఒక్కదై మొత్తం సభను నడిపించే ఏంటి స్వాగత ఉపన్యాసానికి కొంతవైతే ఖచ్చితంగా ఆయన అసలు నేను. రెండోది ఏమంటున్నాను అంటే ఆఖరికి కొంతమంది కొంతవైతే లాస్ట్ మావోయిస్టుల మీద గడ్డారాపేట కూడా ఎవరో ఒక తీర్మానం చేసుకుంటే అయిపోయింది కదా. మరి దీన్ని ఎట్లా చేసుకోవాలంటున్నాం, దీన్ని ఎట్లా చేసుకుంటే బాగుంటుందంటే ప్రతితోత్సవ సభ ఈ సంవత్సరం వస్తుంది. ప్రతితోత్సవంలో పార్టీ క్యాడర్ డిసైడ్ చేసింది. అంటే అక్కడ కూడా 1,00,000 మంది పోయిన చోట మంచిగా 10 ఏళ్ల ఉద్యమ ప్రస్తారాన్ని మంచి ఎగ్జిబిషన్ పెట్టవచ్చు. అట్లాంటి 10 ఏళ్ల అధికారాన్ని ఏమేమి చేశారు అందరినీ ఎగ్జిబిషన్ పెట్టుకోవచ్చు. అంటే ప్రజలకు తెలపడానికి క్యాడర్ తెలపడానికి అనేక మార్గాలు ఉంటాయి. కానీ ఏమైందంటే అన్ని అనుకోవాలి ఏమన్నా నష్టం ఆయనే చూస్తున్నాం. వాళ్ళ పార్టీకి నష్టం అంటారు, నాకు నీకు వచ్చే నష్టం నాకు పార్టీకి నష్టం. చెప్పిన విషయాలంటాం ఖచ్చితంగా పాతమైనా సరే కొత్తమైనా సరే అదే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 16 నెలల పాలన విమర్శిస్తుంది. అంతకుముందు ప్రజల నుంచి కూడా కొన్ని కోరుకున్నాం ఏమని నేను ఇవి ఇచ్చాను, వాళ్ళు అడిగారు, వాళ్ళు హామీ ఇచ్చారు కదా, హామీ ఇవ్వాలని ప్రజలతో అంటించారు. ఆయన ఈతనే ఏం మాట్లాడాలి అంటే ఏమొచ్చిందంటే రేవంత్ రెడ్డి గారిని ఏం తీసుకోకపోతే బీజేపీ ఒక్క మాట సార్ నేను కంపెనీ అవసరం ఒక్కటే నిమిషం రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకోకపోవడం కారణం ఉంటారు. కానీ అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. గతంలో ఏ మాట ఎవరిని చూసినా కూడా వాడు పడ్డారు నవ్వేది. కానీ ఇప్పుడు అప్పుడు లేదు. నీట్గా జవాబు పక్కన చేసేసారి అంతా రెడీ ఉన్నాం. బీజేపీ రాసింది కానీ కాంగ్రెస్ రాసింది. ఏమైందంటే ఒక మాట అని 10 మాటలు ఇంకా తీసుకోవాలి అనే ఒక అనుభవానికి వచ్చారు. మంచిది అది రేవంత్ రెడ్డి గారినో లేకుంటే మోడీ గారినో ఇటువంటి మాట్లాడలేదు. అది మనకి నష్టం అనిపిస్తున్నాం. ఆయన తీవ్ర అనిపిస్తలేదా అంటే అవును, కానీ మారింది కదా, ఆయన మంచిదే కదా, అభినందించాలి. కేసీఆర్ కాదు ఈ నాయకులు చిత్రించుకోవడం అభినందించాం. అర్థం ఉంది.
కానీ వాళ్ళు చేసిన శ్రమ నిర్వహించిన తీరు పెద్దగా ఇంతమందిని జమ చేసి వంటంత రాగండి ఏం బాధ పండుతున్నారు. 100 మంది మంచిగా ఉంది, చాలా హై క్రియేట్ అయింది. దాని హై క్రియేట్ అయినంత మాత్రాన ప్రజలకు ఇచ్చే సందేశం ముఖ్యంగా పార్టీ క్యాడర్కి ఇచ్చే సందేశం లేదు. అంటే మాకు వాడిని అనుకుంటాను పార్టీకి ఏం చెప్పాలంటే ఇష్టం ఇంకో 3 ఏళ్ళు ఉంది కదా వచ్చే కొంతమంది పొద్దున్న బాగుంది. కానీ ఈ 3 ఏళ్ళలో మన పార్టీ క్యాడర్ ఏమేం చేయాలి అంటే మన పార్టీ వాళ్ళు ఏం చేయాలి వచ్చిన ఏదైనా ఉద్యమాలు చేయాలి వాడి గురించి మాట్లాడుతుంది. కానీ ఏమైంది కొన్ని మాట్లాడడం బౌన్స్ అయిందండి. ప్రభాకర్ రెడ్డి గారిని మాట తీసుకోవడం బౌన్స్ అయింది కదా. అంటే మళ్ళీ భూముల అమ్మకం గురించి ఆయన మాట్లాడింది. అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఆయన ఎప్పుడో రాష్ట్రం చదవడం అటువంటిది ఆయన మరి రాత పత్రిక పట్టుకొని ప్రింటెడ్ పత్రిక పట్టుకొని ఏది చెప్పుకుంటూ మాట్లాడింది. ఎన్నడూ కూడా అటువంటి పరిస్థితి వర్గాటి కానీ దేనికైనా అది కూడా ఆయన నష్టమని చేస్తున్నాం. చూసుకుని చదివే అలవాటు లేదు ఆయన. నష్టం పక్కన రాయడానికి నష్టం లేదు, ఆయన లేదు మాట్లాడేవాడు ధోరణితో. కానీ అది నిన్న జరిగింది ఏంటంటే అందరికి ఎక్కడ దొరుకుతుందా చదువుకున్నది రాసుకున్నది తీసుకొచ్చి మాట్లాడడానికి దాని నష్టం. అంతిమంగా ఈ సభ నష్టించాలి వాళ్ళ ఏదైతే ఆశించుందో అది నెరవేరలేదు అంటున్నాం. సరే విమర్శలు ప్రతి విమర్శలు వస్తాయి. ఆయన మాట్లాడే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నది, బీజేపీ విమర్శిస్తున్నది. కాంగ్రెస్ కంటే బీజేపీ మీద తక్కువ